ఎస్ఎస్ రాజమౌళితో మరో దర్శకుడిని పోల్చలే, అది తప్పు కూడా. ఆయన లెక్కే వేరు. పట్టుకున్న ప్రతిదీ హిట్టే. పైగా ఒకదాన్ని మించి మరో సినిమా ఉంటుంది. అసలు సినిమా అంటే ఎలా తీయాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయాన్ని రాజమౌళిని చూసే నేర్చుకోవాలంతా. ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని కెరీర్ ఆయనది. ఆయనతో ఎవరిని పోలిస్తాం, ఎలా పోలుస్తాం? కానీ అనిల్ రావుపూడి కూడా తక్కువేం కాదు. రాజమౌళి జోన్ రాజమౌళిది, రావిపూడి స్టైల్ రావిపూడిది. వరుసగా 9 విజయాలు, అది కూడా కామెడీని నమ్ముకొని. ఈ క్రెడిట్ మరెవరికీ సాధ్యం కాదేమో. స్క్రిప్ట్ కి పెద్ద సమయం తీసుకోడు, షూటింగ్ ఫాస్ట్ గా చేసేస్తారు. ఎంత పెద్ద హీరోనైనా తన కథకు అనుకూలంగా మలుచుకుంటారు. మరీ ముఖ్యంగా రాజమౌళిలానే ప్రేక్షకుల పల్స్ తనకు బాగా తెలుసు. ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతారు, దేనికి నవ్వుతారు అనే విషయంలో ఆరితేరిపోయారు అనిల్ రావుపూడి. వరల్డ్ బిల్డింగ్లు, హీరోయిజాలు అంటూ తెలుగు చిత్రసీమ పరిభ్రమిస్తున్న వేళ సింపుల్ కథలతో హిట్ కొట్టేస్తున్నాడు అనిల్ రావుపూడి. పైగా రాజమౌళిలానే ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుంటుంటారు. రూపాయి ఖర్చు లేకుండా తాను చేసే ప్రమోషన్స్ స్ట్రాటజీ మెస్మరైజ్ చేస్తుంటాయి. ఎప్పుడూ ప్రమోషన్లకు రాని నయనతారనే రంగంలోకి దింపి ప్రమోట్ చేసుకున్నాడంటే అనిల్ రావుపూడి తెలివితేటల్ని అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నెగిటివిటీని చాలా తట్టుకుంటాడు. రావుపూడి హిట్స్ అంత తేలిగ్గా త్వరగా జీర్ణించుకోలేని ఓ వర్గం ఉంది. వాళ్ళంతా రావుపూడిని క్రింజ్ కామెడీ, ఫ్లూక్ హిట్స్ అని తేలిగ్గా తీసేస్తుంటారు. కానీ అదే క్రింజ్ కి కోట్లు కుమ్మరిస్తున్నారు జనం. ప్రేక్షకులేం వెర్రివాళ్ళు కాదు. ఓ సినిమాని హిట్ చేశారంటే దానికి 1,00,000 కారణాలుంటాయి. ఒకసారి హిట్ అయితే అది ఫ్లూక్. అదే వరుసగా 9 సార్లు హిట్లయితే ఏమనుకోవాలి? సోషల్ మీడియాలో రావిపూడికి నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకైతే లెక్కలేదు. కానీ అనిల్ రావుపూడి ఇవేమీ పట్టించుకోరు. ఒక్కసారి కూడా అదుపు తప్పి మాట్లాడలేదు. ఇలాంటి విమర్శల్ని కూడా తన విజయాల్లో, తన పనిలో భాగం చేసుకున్నారు. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో సినిమాలు తీసి నిర్మాతలకు ఎక్కువ లాభాన్ని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించే దర్శకులే ఇప్పుడు టాలీవుడ్ కి కావాలి. ఇలాంటి దర్శకులు ఎంతమంది ఉంటే చిత్రసీమ అంత కళకళలాడుతుంది మరి.